యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చూడండి, ఇది అమ్మ ఒడి. మీ సమస్య తీరే వరకు మీరు ఇక్కడే సేఫ్గా ఉండొచ్చు. మేంగెక్కడ ఉండు, ఇక్కడ ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో బాబు. ఏ ఇబ్బంది ఉండదు. ఇది ఒక ట్రస్ట్ హోమ్. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, సమస్యల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయడం కోసం మా తాతగారు దీన్ని కట్టించారు. మీరు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండొచ్చు. మీరు ఎవరు ఏంటి అని ఎవ్వరూ ఆరతీయరు. చిన్నుడు వెప్పెనో గాని లేకుంటే నువ్వు చేసిన సహాయానికి నీ కాలు మొక్కిన తక్కువే బాబు. అయ్యో, అలా అనకండి. నేనేమంత గొప్ప పని చేయలేదు. ఈ రోజుతో మా బతుకులు ముగిసిపోయినాయి, రేపనేది లేదు అనుకున్నాం. కానీ ఏ దేవుడు మిమ్మల్ని పంపిండో సమయానికి వచ్చి ఆ రాక్షసుడి నుంచి మమ్మల్ని అందరినీ కాపాడారు. అంతా నందువల్లే. ఒక విధంగా మిమ్మల్ని కాపాడింది కూడా తనే. ఇక్కడ నుంచి మీరు రాక్ స్టార్ కాదు, సూపర్ స్టార్, హీరో లెక్క. చిన్నోడు చెప్పింది నిజమే దోస్త్. ఇవాళ నువ్వు రాకుంటే అక్కడ ఏం జరుగుండేదో సోన్ చేస్తేనే గుండె జల్లుమంటుంది. నందు, నువ్వు నా కో సింగర్వి, నా రాక్ బ్యాండ్ మెంబర్వి. అంటే యు ఆర్ ఈక్వల్ టు మై ఫ్యామిలీ. నా వాళ్ళని నేను కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడతారు? మర్చిపోయాను. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఇక్కడ నుంచి దేనికోసం బయటికి వెళ్ళనక్కర్లేదు. మీకు కావాల్సినవన్నీ ఇక్కడే దొరుకుతాయి. నో వరీస్. అండ్ మోరోవర్, నువ్వు వేషం మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. అక్క, నీ ఫోటో ఏంది ఈడుంది? చెప్పక్క, నీ ఫోటో ఏంది ఈడుంది? గది నా ఫోటో కాదురా. గంత చక్కగా ఫోటోలో నువ్వుంటే కాదంటవేంది? దండ వేసిర్రు ఏంది ఇదంతా? ఒక్క నిమిషం ఆగుండ్రి. ఆ ఫోటోలో ఉంది నేను కాదు. ఆ అమ్మాయి రాక్ స్టార్ విరాజ్ గారి భార్య. ఏంది నువ్వు చెప్తుంది నిజమేనా? నిజమేనండి. అచ్చం నీలకే ఉన్నది కదమ్మా ఆమె. అవును తాత. మనుషుల్ని పోలిన మనుషులుంటారని తెలుసు కానీ చిన్న తేడా లేకుండా ఒకేలా ఎట్లుంటారే? బాబు, తన పేరేంది?
చాలా పెద్దింటోళ్ళు బిడ్డ. వాళ్ళ కోడలు పుట్టినరోజు కానీ పంచుతున్నారంట వీటిని. ఏం పేరు ఆ పేరు? ఆ, చైత్ర. చైత్ర. ఆమెని నిన్ను పక్క పక్కనే నుంచోబెడితే ఎవరో గుర్తుపట్టడం చాలా కష్టమవుతుంది అలకనందా. నిజమే. అవు మామా, నందు లెక్క ఆమె మన తానికొస్తే అస్సలు గుర్తుపట్టలేము. బాబు, గా బిడ్డ ఎలా చనిపోయింది? చెప్పు బాబు, ఎలా చనిపోయింది? బాధపడకు బాబు, మంచోళ్ళని చూస్తే గా దేవునికి కుళ్ళనుకుంటా. చిన్న వయసులోనే తీసుకెళ్ళిపోయిండు పాపం. చాలా బాధగా ఉంది బాబు. నీకు చాలా అన్యాయం జరిగింది. ఎవరో బయట వాళ్ళు చనిపోతేనే గుండె భారంగా ఉంటుంది. అటువంటిది జీవితాంతం మనతోనే ఉంటారనుకున్న వాళ్ళు పోతే గది గుండె కోతే. గా బాధన అప్పుడు ఎవరి తరం కాదు. ఇట్స్ ఓకే అండి. నందు, నేను ఇంటికి వెళ్ళాలి. మీకు ఏం అవసరం ఉన్నా నాకు వెంటనే ఫోన్ చేయండి. సరే. జాగ్రత్త బాబు. మీరు జాగ్రత్త. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికే? ఆగు, వస్తాను. దోస్తు, దోస్తు, నీతో ఒక విషయం మాట్లాడాలా. ఏంటది? నన్ను దోస్తు లెక్క చూస్తున్నావు. నాకే కష్టం వచ్చినా తీరుస్తున్నావు. మరి నీ బాధనెందుకు నా తాన దాస్తున్నావు? చెప్పు దోస్తు, ఎందుకు దాస్తున్నావు? నాకు నాకు బాధ ఏం లేదు నందు. నువ్వు ఇట్లా నిజం చెప్పకపోయినా నీ కళ్ళు నిజం చెప్తున్నాయి. నీ బాధ నాకు తెలుస్తుంది. చూడు దోస్తు, నువ్వు నన్ను గిట్లా నిజంగా దోస్తు అనుకుంటే నువ్వు నిజం చెప్పాలి. ఏం చెప్పాలి నందు? ఎలా చెప్పాలి? మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి, కానీ వాటిని మనసు అంగీకరించట్లేదు. చైత్ర నా నుంచి దూరం అయిపోయిన తర్వాత ఇష్టం లేని బ్రతుకుని, లక్ష్యం లేని జీవితాన్ని నిరాశగా గడిపేస్తూ ఉన్నాను. అలాంటప్పుడే నువ్వు నాకు చైత్ర రూపంలో కనిపించావు. చైత్ర చనిపోయింది, ఇన్ని రోజులు నా కళ్ళ ముందు జరిగింది అంతా అబద్ధమని ఆనందంలో మునిగిపోయాను. కానీ నీ గురించి అంతా తెలిసిన తర్వాత నేను ఒక అపోహని నమ్మాను, ఊహల్లో బతికానని అర్థం. ఇక చైత్ర ఎప్పటికీ నాకు లేదని తెలిసి నాది చైత్రది కేవలం ప్రేమ అనుకున్నారేమో మా వాళ్ళు. చైత్ర పైన నా ప్రేమని 4 రోజులైతే నేను మర్చిపోతాననుకున్నారేమో తెలియదు, కానీ
నాకు ఇష్టం లేని మరొక బంధంలోకి నన్ను బలవంతంగా తోసేస్తున్నారు. నాకు నా జీవితంలో చైత్ర తప్పించి ఇంకెవ్వరూ ఉండకూడదు. నా పక్కనంటూ ఉంటే అది చైత్రే అవ్వాలి. మా ప్రేమ 4 రోజుల్లో మర్చిపోయేది కాదు, 7 జన్మలైనా విడగొట్టలేనిది అని అరిచి చెప్పాలనుంది మా వాళ్ళకి. కానీ చెప్పనివ్వకుండా వాళ్ళ మమకారంతో కట్టిపడేస్తున్నారు, అనుబంధాలతో బందీని చేసేశారు. ఇలాంటి క్షణాల్లో నాకు ఒకే ఒక దారుంది, కానీ దానికి నా ఆత్మసాక్షి అంగీకరించట్లేదు. అదేందో నాకు చెప్పచ్చు కదా. చెప్పలేను, ఎందుకంటే అది భావ్యం కాదు. నువ్వు చైత్ర రూపంలో ఉన్నావు, కానీ చైత్రవి కాదు. ఈ విషయం నా మనసుకి పదే పదే చెప్పుకుంటూ నాలో ఉన్న ఆలోచనల్ని చంపుకుంటూ ఉన్నాను. అటువైపు నా జీవితంలోకి వచ్చే లైని ఒప్పుకోలేకపోతున్నాను. ఇటువైపు నోటి నుంచి దాటలేని మాటని తప్పని ఆపుకుంటున్నాను. దోస్త్, ప్లీజ్ నందు, ఇది చెప్పుకునే బాధ కాదు, పంచుకునే ఆనందము కాదు. నాలోనే నాతోనే ఉండిపోయే వ్యధ. అది నేనే అనుభవించాలి. కాలం ఏ రాత రాసినా భరించాలి. తప్పదు. దోస్త్, అక్క డాక్టర్ వెళ్ళిపోయిందా? పైకి చెప్పకపోయినా లోపల మస్తు బాధ ఉంది గా రాక్ స్టార్ కి. కట్టుకున్న పెండ్లాం పోతే ఎవరికైనా గట్లనే ఉంటదే బాధ. పాపం గా బాధతో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనకిష్టం లేని గా లయతోని పెళ్లి చేస్తురంట. ఇది ఇంకా మస్తు బాధే. ఒకవైపు నచ్చిన పెండ్లాం లేదు, మరోవైపు నచ్చని మనిషితో మనువు. అంత మంచి మనిషికి ఎన్ని కష్టాలు చూడు. ఏందో ఆయనను చూస్తే మస్తు జాలేస్తుంది. అయినా గా బాబు పెండ్లాం పోయి ఇన్ని రోజులైనా ఇంకా ఎంత ప్రేమిస్తుండో గా పిల్లని. చైత్ర చాలా అదృష్టవంతురాలు. అదృష్టవంతురాలు కాదమ్మా. అంత అదృష్టం ఉంటే ఎందుకు ప్రాణం లెక్క చూసుకుని విరాజ్ నుంచి అంత దూరంగా వెళ్ళిపోతుంది? ఆ విరాజ్ని ఎందుకు అంతలా ఏడిపిస్తుంది? ఇప్పుడు ఆ బాబుని కాపాడాలంటే చనిపోయిన ఆ పిల్లే రావాలి, కానీ ఎవరు ఏమీ చేయలేరు. మళ్ళా అమ్మా, తమలపాకులు, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, తాంబూలాలు అన్నీ తెప్పించారమ్మా? తెప్పించాం పంతులు గారు. అవన్నీ తీసుకొస్తే నా పని మొదలు పెడతానమ్మా. ఆనంద్, పంతులు గారికి కావాల్సిన సామాను పనివాళ్ళతో తెప్పించు. అలాగే అమ్మా. పంతులు గారు, ఆ స్వామివారు చెప్పిన ముహూర్తానికి ఇంకా ఎంత టైం ఉంది? స్వామి చెప్పిన ముహూర్త గడియలు ఇంకో గంట తర్వాత మొదలవుతాయమ్మా. ఈలోపు మనం సిద్ధంగా ఉండాలి. గంట సమయం ఉంటే అన్నీ సిద్ధమైపోతాయి పంతులు గారు, సిద్ధమైపోతాయి. కొంచెం ఆ సామాన్లు త్వరగా పంపించండి అమ్మా. అలాగే పంతులు గారు.
వదినా, పంతులు గారు చెప్పిన ఆ ముహూర్తం టైం దాటిపోతే నిశ్చితార్థం మనం ఎంత ప్రయత్నించినా జరగదు. ఆనంద్, ఏంటమ్మా? స్వామివారు చెప్పిన ముహూర్తానికి ఇంకా గంట సమయమే ఉందిరా. ఇంకా విరాజ్ రాలేదు. నువ్వు ఏదో ఒకటి చేసి విరాజ్ని త్వరగా తీసుకురా ఆనంద్. విరాజ్ మాట చెప్తే వస్తాడు కానీ వాడెక్కడైనా అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కున్నాడో ఏమో. కనుక్కుంటామా? విరాజ్, నాన్నా చెప్పానా హంస? నా కొడుకు ఈ అమ్మకి మాటిచ్చాడు, ఎలాగైనా వస్తాడని చెప్పానా? చిన్నోడా, కాసేపు టెన్షన్ పెట్టినా టైంకి వచ్చావురా. మీకెందుకు టెన్షన్? నువ్వు రావడం ఆలస్యం అయ్యేసరికి అందరం చాలా టెన్షన్ పడిపోయాం విరాజ్. ఫోన్ చేసినప్పుడు వెంటనే వచ్చేస్తానన్నావు కదా నాన్న, ఎందుకు లేట్ అయింది? చెప్పరా, ఎందుకింత లేటుగా వచ్చావు? ఇంటికి వద్దామనే బయలుదేరాను, కానీ ఒక కుటుంబం నా కళ్ళ ముందే ఆపదలో ఉంటే వాళ్ళని కాపాడడం నా ధర్మం అనిపించింది. వాళ్ళని రక్షించేసి వచ్చేసరికి లేట్ అయింది. విరాజ్, ఇలాంటి సమయంలో ఎవరి గోలో నీకెందుకు? నాకెందుకు అనే స్వార్థం పెరిగిపోవడం వల్లే అనేక దారుణాలతో ప్రపంచం ఇలా ఉంది. అలా అని ప్రపంచాన్ని మార్చాలని చూస్తే మన ఫేట్ మారిపోతుంది. మంచి మనసున్న వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు. కొంచెం ఆలస్యమైందన్న టెన్షనే కాని నా కొడుకు మంచి పని చేసొచ్చాడు. సరే గోమతి, చిన్నోడు వచ్చేసాడుగా, ముందు అన్నీ రెడీ చేయాలి. ఈ మాటలన్నీ తర్వాతమ్మా, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. తొందరగా కానివ్వండి. అలాగే అత్తయ్య గారు, పద నాన్న. ఒరే పెద్దోడా, ఆ, ఇంకా డెకరేషన్ వాళ్ళు రాలేదురా, టైం అయిపోతోంది. తొందరగా ఫోన్ చేసి రమ్మను. నేను దగ్గరుండి చూసుకుంటావా అమ్మా? ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, ఏం చేయాలో ఏంటో. పిన్ని, విరాజ్ వచ్చేసాడు. ఇక ఎంగేజ్మెంట్ ని ఎవ్వరూ ఆపలేరు. అవును, లయని త్వరగా రెడీ చేయాలి. పద. గోరింటాకు ఎందుకు సరిగ్గా పండలేదు? అంటే బావ మీద నాకు ప్రేమ పండదని అర్థమా? ఇది ఎర్రగా పండితే బావ నా చేయి పట్టుకునే ముందు పండిన ఈ చేతిని ప్రేమగా చాపితే బావ నా చేతిని చూసి కొంతైనా నా పట్ల పాజిటివ్గా మారి నా చేతిని అందుకుంటాడనుకున్నాను. కానీ నా ప్రేమలాగే ఈ గోరింటాకు పాలిపోయింది. లయ, ఏమైంది? ఎందుకు కన్నీరు? నువ్వు పెట్టిన గోరింటాకు పండలేదు. నా బాధ నీకు నవ్వులాటగా ఉందా? కాదు, నీ అమాయకత్వం చూసి నవ్వొచ్చింది. ఇది అమాయకత్వంలాగే ఉంటుంది స్మైలీ. నువ్వు నా పొజిషన్లో ఉంటే నేనెందుకు బాధపడుతున్నానో తెలుసుండేది. లయా, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది విరాజ్ నీ చెయ్యి అందుకొని నిశ్చితార్థపు రింగ్ నీకు తొడుగుతాడా లేదా అని. అంతేకాని
ఇలా గోరింటాకు పండలేదు, గోళ్ళకి నెయిల్ పాలిష్ సరిగా లేదు అన్నలాంటివి కానీ కాదు. ఏంటే ఇంకా రెడీ అవ్వలేదు? చేతికి పెట్టుకున్న గోరింటాకు పండలేదని ఏడుస్తూ కూర్చుంది. ఏంటి నువ్వు మాకంటే ఇంటెలిజెంట్ అనుకున్నాను. నీలో అమాయకత్వం అరటన్నుందని నాకిప్పుడే తెలిసింది. మీకు నా ఎమోషన్ అర్థం కావట్లేదు మామ్. నీకే సిచ్యుయేషన్ అర్థం కావట్లేదు. బావ నా జీవితంలోకి రాడనిపిస్తుంది మామ్. నీ బొందే. నీ బావ ఇంటికొచ్చేశాడు. బావ వచ్చేసాడా? అంటే నా ఎంగేజ్మెంట్ జరుగుతుందా? అవునే. మామ్, బావ నావాడు. బావని నన్ను ఎవ్వరు విడతీయలేరు. ఇంకా బావని నేను వదల్లంటే వదల్లు. బావని ఎలాగైనా నా ప్రేమలో పడేస్తాను. నువ్వు ఇలాగే గెంతుతూ ఉంటే అక్కడ ముహూర్తం టైం అయిపోతుంది. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. అలాగే మామ్.